అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని తర్వాత తలస్నానం చేసి పూజా మందిరమును శుభ్రం చేసుకుని గడపలకి పసుపు కుంకుమ, గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. తర్వాత పూజా మందిరంలోని దేవుడి విగ్రహాలన్నింటినీ శుభ్రం చేసి గంధం, కుంకుమ, పువ్వులతో అలంకరించుకొని నిత్య దీపారాధన చేయాలి. మీ ఇంటి ఈశాన్య భాగంలో లక్ష్మీ కుబేరుల్ని పూజించాలండి. లక్ష్మీదేవి కుబేరుడు కలిసి ఉన్న ఫోటోని గాని, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోని గాని పెట్టుకుని పూజ చేయవచ్చండి. తర్వాత మనం ఏ పూజ చేసినా వినాయకుడిని పూజించాలి కాబట్టి వినాయకుడి విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి. ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా ధనలక్ష్మి కుంచాన్ని అయితే పెట్టుకోవాలండి. తర్వాత అక్షయ తృతీయ రోజున తప్పకుండా అక్షయ పాత్రను పెట్టుకోవాలి. తర్వాత కలుషం ముందు కుబేర యంత్రాన్ని పెట్టుకోవాలి. ఈ యంత్రం లేని వాళ్ళు ఇలా చక్కగా ఈ విధంగా గంధంతో లక్ష్మీ కుబేర యంత్రం ముగ్గు వేసుకుని కూడా పూజ చేసుకోవచ్చండి. మనం ఏ పూజ చేసినా మొదటగా వినాయకుడిని పూజించాలి కాబట్టి ముందుగా వినాయకుడిని ధ్యాన శ్లోకంతో పీఠం మీదికి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాత కుబేర యంత్రం పూజ చేయాలి. కుబేర యంత్రం పూజ చేసేటప్పుడు ఓం లక్ష్మీదేవియే నమః, ఓం కమలవాసిన్యే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ ఆ యంత్రం మీద పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, చిల్లర పైసలు, లక్ష్మి గవ్వలు, గోమతి చక్రాలు పెట్టి పూజ చేయాలి. కుబేర యంత్రం పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని పీఠం మీదికి ఆహ్వానించి ఆసనం సమర్పయామి అంటూ ఆసనాన్ని సమర్పించాలి. తర్వాత లక్ష్మి అష్టోత్తర శతనామావళి, లక్ష్మి అష్టకం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుతూ చిల్లర నాణాలతో గాని, గోమతి చక్రాలు, లక్ష్మి గవ్వలు, పువ్వులు, అక్షంతలతో పూజ చేయాలి.